వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఎంపీ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. కేజ్రీవాల్ భార్య. గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశ ప్రారంభం. మందమరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ ఉత్సవాలు అని నిరూపించిన శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని శాతవాహన యూనివర్సిటీలో బంజారా విద్యార్థులు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాలు నేటితో ముగిస్తున్నందున ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ బుక్య తిరుపతి నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన తండాల్లో తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు గిరిజన పెళ్లి కాని యువతులు తమ జీవితాల్లో కొత్త మలుపులు వచ్చేలా అన్ని శుభకార్యాలు జరిగేలా ఆరాధ్య దైవాన్ని ప్రార్థిస్తూ ఈ వేడుకలను నిర్వహిస్తారని 9 రోజుల పాటు నిర్వహించే ఈ తీజ్ ఉత్సవాల్లో యువతులు ఉపవాస దీక్షల నడుమ భక్తితో నిర్వహించుకుంటారని తెలిపారు.
కర్నూలు జిల్లాను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపుతామని ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు. కర్నూలు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారిగా సొంత జిల్లాకు వచ్చిన నాగరాజుకి భారీ స్వాగతం లభించింది. నగర శివార్లోని అలాంపూర్ టోల్ ప్లాజా వద్ద టీడీపీ జనసేన శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం టోల్ ప్లాజా నుంచి ఎంపీ సొంత గ్రామమైన పంచలింగాల గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ సాధారణ ఎంపీటీసీగా ఉన్న తనపై నమ్మకం ఉంచి చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చారని 1,11,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్రకు స్థానిక 23వ డివిజన్లో ప్రజా పరిపాలనలో భాగంగా డివిజన్లో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సర వర్షాకాలంలో 23వ డివిజన్లో కాలనీలలో ప్రజల ఇండ్లకు ముంపుకు గురై తీరని నష్టం వాటిల్లిందని, సందర్భంలో మళ్లీ వర్షాకాలంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుగా కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్టీపీసీ వారి సౌజన్యంతో మున్సిపాలిటీ వారు డివిజన్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని వెంటనే ఎత్తివేయాలని, ప్రధానంగా మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది చేతివాటం వల్ల బ్లీచింగ్ పౌడర్లో పౌడర్ సున్నం కలిపి వట్టిదే సున్నం వీధులలో చల్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, తద్వారా డివిజన్ ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత సిబ్బందిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి గురవుతున్న డివిజన్ల శానిటేషన్ తీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎందుకు పోతారు వాళ్ళు? ఏమన్నా మళ్ళా వాళ్ళు ఎందుకు వచ్చిపోతారు? सर हम यहाँ आपके कौन है? चंदर कौन होता है HR आने के लिए? I said you have to come. That was my request. You didn't come. Nobody has come. వీళ్ళంతా వీడిచ్చిన లీనియన్స్. సార్ వచ్చే ప్లాన్ లేదు. ఏం మీరు జీతా సార్ టైం పాస్ ఉంటుందా?
ఇది కూడా మీడియా స్టాఫ్ గ్యాప్ ఉంది అక్కడ విజువల్కి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకో ఇక ఫుల్ విజువల్. ఫోన్ కూడా లేదు. ఫోన్ ఉన్నది సార్. రామగుండం మొత్తం సమస్యలు. ఐఎమ్ సారీ ఇలాంటి కమిషనర్ గారు కరెంట్ సిస్టమ్ స్టాఫ్ ఇంజనీరింగ్ ఇల్లీగల్ ఎంక్రోచెస్ నోబడి స్టాఫ్. దానికి వాళ్ళది ఎస్టిమేషన్ ఇస్తే ప్రిన్సిపల్ పవర్ రామగుండం వాళ్ళు నెగ్లెక్ట్ స్టిల్ నెగ్లెక్ట్ ఈ పొజిషన్ ఉంటుంది. దీని మీద దానికి ఎందుకు దీని విలువ అవుతున్నాను డబ్బులు కట్టకుండా వాళ్ళ నాళ్ళ పని చేస్తున్నాం. ఇంకేదో ఒక క్రియేట్ చేసే పని చేయండి. తర్వాత ఎవరైతే కరెంట్ ఇల్లు కట్టుకున్నారో సార్ కొత్తగా వాళ్ళకు కూడా నంబర్ ఇచ్చి ఏదో ఇప్పుడు ఇది ఎట్లా ఇచ్చారో అట్లనే ఇచ్చేసి వాళ్ళకు ఇప్పుడు ఆ కరెంట్ పోల్ వేస్తే మున్సిపల్ వాళ్ళు పైసలు కట్టాలని వాడారు. కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ అధికారులు, ఎలక్ట్రీషియన్, ఈ ప్రాంతంలో యాజమాన్యం, ఎన్టీపీసీ యాజమాన్యం, అదే మాదిరిగా ఇతర విభాగాల హైవే రోడ్డుకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని ఈరోజు రోడ్డుతో పాటు వాడవాడల ఇవాళ ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ సమస్యలు చేసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు గొప్ప కార్యక్రమం అంటే స్వయంగా కలెక్టర్ గారు కూడా వీడికి రావడం, కమిషనర్ గారితో సమీక్ష చేయడం, స్వయంగా వారు వచ్చి ఈ వాడలో పర్యటించి మాతో పాటు ఇక్కడ సమస్యను చూడడం చాలా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ శాసనసభ్యుడిగా నేను ఎప్పటికప్పుడు అధికారులు తెలిసినా కూడా ప్రభుత్వం ద్వారా కూడా గత 10 సంవత్సరాలు ఏ రకంగా రామగుండం నష్టపోయింది. గత 20 సంవత్సరాల నుంచి ఎన్టీపీసీ, సింగరేణి, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్ ఇతర యజమాన్యాలున్న వారి బాధ్యతలు వహించకపోవడం వల్ల నష్టం, కార్పొరేషన్ కూడా నిమ్మకు నీరుతో ఉండడం వల్ల అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం, ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల జరిగిన నష్టాలను ఒకసారి నెమరేసుకుంటూ ఈ రోజు నుంచి అయినా ఇప్పటికైనా ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని ప్రాంతాల్లో వారు చేయాల్సినటువంటి పనులు వారు చేయాలి. వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామాలను చేయాలి. అదే మాదిరిగా వారి బాధ్యత కూడా కార్పొరేషన్తో పాటు కార్పొరేషన్కు సహకరించడానికి అన్ని డిపార్ట్మెంట్లు ముందుకొచ్చి పనిచేయాలి. దీనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం శాసనసభ్యుడిగా నేను, మరి నాతో పాటు కలెక్టర్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి ఏ అయితే కాలువల్లో ఈరోజు మొత్తం నిండుకపోయిన చెత్తను చెదారాన్ని తీసి, గతంలో మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక నీళ్ళని కూడా ఎప్పటి రాని వరద, ఒక దోపిడీ మూట, బూడిద దొంగలు ఆ రోజు ఉన్నటువంటి పాలకుల పేరు చెప్పి ఆడ ఒక పెద్ద ఈ ఉసికి తీయడం వల్ల దానికి రంధ్రం పడి ఈ ప్రాంతంలో మొత్తం ఇండ్లు కూడా మోకాళ్ళ లోతు, మెడలోతు నీళ్ళు వచ్చి అందరు కొట్టుకుపోయినటువంటి ప్రయత్నం మనం ఇంకా మరచిపోలేదు. అలాంటి అలాంటి మరొకసారి అలాంటి ఒక అవకాశం రాకుండా ముందుగానే వర్షాకాలంలో తీసుకున్న చర్యలు ఈరోజు చేపట్టాం. త్వరలో ఈ యూజీడీతో పాటు రోడ్లు, అదే మాదిరిగా ప్రభుత్వం ఇస్తున్న 5 పథకాలను మరి అందరికి వస్తున్నాయో లేదో తెలుసుకుంటూ మరి రాబోయేటువంటి పథకాలు కూడా ఎవరైతే పూర్తిగా పూర్తిగా పేద స్థాయిలో ఉన్న వారు ఉన్నారో, పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో అది కూడా మేము ఇదే మాదిరిగా స్వయంగా గుర్తించి అధికారులు ఏదైతే చెప్తారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా కార్యక్రమాన్ని చేపడతాను. ప్రజలను కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఈ రోజు 23వ డివిజన్, నిన్న మొన్న ఇంకో డివిజన్లు తిరిగాం. మొత్తం యావత్ గోదావరిఖని కార్పొరేషన్లో ఉన్న వారి అందరిని కూడా కోరుతా ఉన్నా. అదే మాదిరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ ప్రాంతం నివసించే వారిని కోరుతా ఉన్నా. చెత్త మున్సిపల్ కార్పొరేషనే కాదు, ఇంకొకరు తీయడమే కాదు, మన బాధ్యత కూడా. మన చెత్త వచ్చినప్పుడు రాక్ పిక్కర్స్ ఎవరైతే వస్తారో, లేదా వ్యాగన్ వాళ్ళు ఎవరైతే వస్తారో వారికి మాత్రమే వేయాలి తప్ప మీరు వాగులలో ఆ కాలువలలో వేయడం వల్ల ఆ కాలువ
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబును సన్మానించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా అట్టహాసంగా అత్యంత వైభవపేతంగా నిర్వహణ. దేవాలయ కమిటీలకు ఉత్సవాల నిర్వహణకు చెక్ల పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం బోనాల నిర్వహణకు 20 కోట్లు కేటాయింపు. బోనాల ఉత్సవ క్యాలెండర్, ఈవెంట్ క్యాలెండర్, పోస్టర్, బోనాల పండుగపై రాసిన పుస్తకం, సీడీ ఆవిష్కరించిన మంత్రులు. బోనాల పండుగ గురించి ప్రజలందరికీ తెలిసేలా హైదరాబాద్ 4 దిశల ఆర్చీలు, 14 చోట్ల 3D మ్యాపింగ్ ఏర్పాటు. జూలై 7 నుంచి 14 వరకు బోనాల ఉత్సవాలు. బోనాల పండుగ విజయవంతానికి ప్రజల సహకారం అవసరం. తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా అట్టహాసంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. నిన్నటి రోజున నిరుద్యోగుల మార్చ్ టీజీపీ ఎస్పీ ముటెల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గల చేనేత విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో సంఖ్యలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమంగా అరెస్టులు చేయడం చాలా సిగ్గుచేటని, ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా అమలు అయ్యేలా చూడాలని, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్నటి రోజు
నిన్నటి రోజు నిరుద్యోగులు ముట్టడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను యువతను విద్యార్థులను అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా చేనేత విక్రమ్ దగ్గర నిరసన తెలపడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా బీఆర్ఎస్బీ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నిజంగా ఆనాడు ఎలక్షన్ల ముందు గద్దెనెక్కినప్పుడు మీరు విద్యార్థులు కానీ యువత కానీ నిరుద్యోగులకు కానీ మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆనాడు గద్దెనెక్కినాక మర్చిపోవడం పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. నిజంగా మీకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిరుద్యోగులకు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థి లోకం యువత లోకం ఒక్కసారి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం చూత రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులతో కానీ యువతతో కానీ పెట్టుకోవద్దని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీకు విద్యార్థుల మీద కానీ యువత మీద కానీ ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చినాయని అమలు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్బీ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిన్న మీరు అరెస్టులతో ఆపడం కాదు, అరెస్టులు చేయడం విద్యార్థులు కానీ యువత కానీ కొత్త కాదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ యువతతోని విద్యార్థులతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని ఒక్కసారి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో మీకు గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది, బీర్లు తాగుతుంది. సూర్యాపేట బాలింల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలింల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. జరగమ్మా ఎందుకే ఒకటే ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు, సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్. ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైంలో ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ రూమ్ సీల్ చేసినాం సార్. మేము నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్ లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్. అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్. తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్. అమ్మాయిలు అసలు ఇది
చాలా మంది రాశారు మేడం, చాలా ఏం పని అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా ఆమె ఆబ్సెన్స్ లో ఉన్నా అయినా కూడా అసలు అట్లా రూమ్ ఓపెన్ చేస్తారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగక 90 మంది పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పిల్లలకిచ్చే బ్యాగులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి, ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలకు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు. ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు, మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, రైతు భరోసా అందక. పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని. అది చూసుకోండి. ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోద్దని సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.